హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు మిల్క్ పుడ్డింగ్ అనేది చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 5 మినిట్స్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ పుడ్డింగ్ రెసిపీని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ తయారు చేసుకోబోతున్నామండి. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. జల్లీస్ లాగా కూడా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మిల్క్ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ మిల్క్లోకి 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా స్పూన్స్లో చెప్పాలి అనుకుంటే మీకు 4 టేబుల్ స్పూన్స్ 1/2 కప్ అవుతుందండి. సో ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్ వేసుకోండి. వీటన్నిటిని చక్కగా బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు పాలు కాగుతున్నప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఈ కోకో పౌడర్ని తీసుకొని పాలు ఇలా పొంగులు వచ్చి మరుగుతున్నప్పుడు ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా పాలల్లో ఈ కోకో పౌడర్ మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా పాలని ఒక 2 పొంగులు రానివ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు ఇందులో 4 టీ స్పూన్స్ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే మైదా కానీ కర్న్ ఫ్లోర్ కానీ ఏది తీసుకున్నా పర్వాలేదండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఇలా చక్కగా పాలల్లో కలిపేసుకొని ఇలా కలుపుకుంటూ తిప్పుకోవాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన దగ్గర నుంచి మీరు కలపడం ఆపకూడదండి, ఉండలు కట్టేస్తాయి. ఎలాంటి లంప్స్ లేకుండా నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా థిక్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది చాలా చాలా ఈజీ రెసిపీ. కేవలం మనకి 5 నిమిషాల్లో ఈ రెసిపీ అనేది తయారు చేసేసుకోవచ్చు. చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని అడుగంటకుండా లంప్స్ ఏమీ కట్టకుండా ఇలా తిప్పుకోవాలి. మీరు వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మన పేస్ట్ అనేది థిక్గా అయినట్లు. ఎలా థిక్గా అవ్వాలి అంటే మనం గరిటెలో నుంచి కిందకి ఇలా గరిటెను వంచితే జారకుండా ఉంటే సరిపోతుందండి. అప్పటి వరకు థిక్గా అవ్వాలి. ఇక్కడ నేను ఒకటే సైజు గిన్నెలు లేక, చిన్న గిన్నెలు లేక నేను ఇలా కప్ కేక్స్ వేసుకునే మౌల్డ్స్ తీసుకున్నానండి. వాటికి బటర్తో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని ఇలా తీసుకొని 1/2 కప్ వరకు ఇలా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక 6 కప్స్లోకి ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను నాకున్న బ్యాటర్ మొత్తాన్ని. చాలా హెల్దీ రెసిపీ అండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అండ్ మిగిలి ఉన్న 1/2 దానిలో నేను గుడ్ డే బిస్కెట్స్ తీసుకుంటున్నాను. మీరు గుడ్ డే తీసుకోవాలనేం లేదు, ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చండి. మ్యారీగోల్డ్ అన్నా తీసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మనం మార్చుకోవచ్చు అనమాట, ప్రాబ్లమే లేదు. నేనైతే ఇక్కడ ఒక 6 గుడ్ డే బిస్కెట్స్ యాడ్ చేసేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా నలిపేసుకొని. అదే మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునే లెక్క అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు స్టవ్ మరలా అదే ఆన్లో ఉంచేసుకొని మొత్తం దగ్గరగా థిక్ పేస్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇది టేస్ట్ మార్చుకోవడం కోసమేనండి. ఎందుకంటే పైన మొత్తం జల్లీలా ఉండి కొంచెం కింద అక్కడక్కడ పలుకుల్లాగా తగిలి ఉండడానికి టేస్ట్ చేంజ్ చేసుకోవడం కోసమే ఇలా చేసుకుంటున్నాం అన్నమాట. మీకు ఇష్టం లేకపోతే మొత్తం మౌల్డ్ మొత్తం ఒకటి వేసుకోవచ్చు మీరు. చూడండి, ముందుగా 1/2 కప్లో వేసుకున్న ఈ పుడింగ్ మిక్చర్లో నేను పైన మళ్ళీ ఇది వేసుకుంటున్నాను. జస్ట్ 5 మినిట్స్ అండి. మీరు ఇది కంప్లీట్గా గంటలు చల్లారాలి అలా ఏమీ ఉండదన్నమాట. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత చక్కగా నేను ఇలా మౌల్డ్ మొత్తం ఇలా సర్దుకుంటున్నానండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా అంటే సరిపోతుంది. వెంటనే చేసేసుకోవాలి వేడి మీదనే, లేదు అంటే ఇంకా అక్కడి వరకు అలా గడ్డలాగా ఉండిపోతుంది. సో అందుకని నేను ఇలా గబగబా సర్దేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా సర్దుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా కూల్ డౌన్ అవ్వనియండి. ఇలా అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకుంటున్నాను.
చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయి, చాలా క్విక్గా కూడా అయిపోతాయి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇంట్లో ఉండేయే, మరి వాటితో మీరు హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా నేను వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్లు జస్ట్ ప్రెస్ చేసుకోవడం వల్ల సైడ్స్ అన్నీ ఊడొచ్చేస్తాయండి. ఆల్రెడీ మీకు లోపల ఏమీ అతుక్కోకుండా ఉంటుంది, ఎందుకంటే బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకుంటారు కాబట్టి. ఇలా అనడం వల్ల ఇంకా ఈజీగా మనకి సైడ్స్ మొత్తం ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క బౌల్ని ఇలా బోర్లు ఇచ్చి జస్ట్ 2 టైమ్స్ అలా ట్యాప్ చేయండి, సరిపోతాయి. చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో. కేవలం 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా ఈ పుడ్డింగ్ రెడీ చేసేసుకోవచ్చండి. అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను, చాలా సూపర్గా ఉంటుందండి. జెలటిన్ తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, జెల్లీస్ ఎవరైతే ఇష్టపడతారో. సో ఆ జెల్లీ లానే ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంత టేస్టీగా ఉండే ఈ పుడ్డింగ్ రెసిపీని 5 నిమిషాల్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి నా ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా, అయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.